గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. చేద్దామా? పోదామా? ఓకే లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్నయ్య మనకి 60 రూపీస్ ఇచ్చింది కదా, వెళ్ళి ఎగ్స్ అయితే తెద్దాం. మనం ఇక్కడనే అనమాట షాపు, అక్కడికి అయితే తెద్దాం. అన్నయ్య వాళ్ళు అయితే ఇప్పుడు అక్యూను అనిల్ అక్కడ ఏదో చేస్తుర్రు, అక్కడ ఏదో చిన్న పని ఉంటే చేస్తుర్రు అనమాట. ఇప్పుడైతే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎగ్స్ తెద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి 60 రూపీస్ ఇచ్చాడు కదా, అందుకే ఇప్పుడు ఎగ్స్ అయితే వెళ్ళి తెచ్చాను. ఇప్పుడైతే ఇల్లు అయితే వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వెళ్ళి ఎగ్స్ తెచ్చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఎగ్స్ అయితే తెచ్చేసినాం కదా. ఇప్పుడైతే అక్కియును అన్నయ్య ఏదో చేస్తుర్రు చూడండి. మేము వచ్చేసి ఇప్పుడైతే మేము బర్గర్ లెక్క మమ్మల్ని పెట్టవా, మేమైతే ఇప్పుడైతే బర్గర్ లెక్క ఏదాం అనుకుంటున్నాం. మేమైతే ఎగ్ ఆమ్లెట్ ఏంది బ్రెడ్ ఆమ్లెట్ని వెళ్ళేసాకి రౌండ్గా, అందుకని ఈ షేప్ లెక్క మేము తయారు చేసుకుంటున్నాం. హో లైక్ దట్. ఎట్లుంది? బాగుందా? ఓకే లెట్స్ గో. ఎన్ని చేస్తున్నావు? ఇప్పటికైతే మేము వచ్చేసి 4 చేసినాం, మొత్తం 5 చేద్దాం. ఓకేనా? మొత్తం ఎన్ని ఎగ్స్ వచ్చినాయి దానికా? అది చూడలే నేను పెట్టేటప్పుడు. అవునా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్కి చిన్న? నువ్వు ఎగ్స్ అడిగినావు కదా, ఎగ్స్ లెక్క పెట్టేసిన. ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేసేసిన. 9 ఉన్నాయి. 9 ఉన్నాయా? ఓకే. ఈడైతే అక్కియాడు ఇక్కడ బ్రెడ్ని అయితే కట్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు అక్కి? బ్రెడ్ కట్ చేస్తాను. దేని గురించి? దేనికి? బ్రెడ్ ఆమ్లెట్. వావ్, ఈరోజు వచ్చేసరికి మేము బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినబోతున్నాం. చూద్దాం ఇట్లా టేస్టీ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా వీడియో అయితే చూద్దాం. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం? బ్రెడ్ ఆమ్లెట్. ఓకే లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ అయితే కట్ చేసినాం అయితే అయిపోయింది. చూసుకోవచ్చు మీరైతే బ్రెడ్ అయితే కట్ చేసినాం అయిపోయింది. ఇప్పుడైతే ఎగ్స్ ఏం చేయాలి మనం? ఎగ్స్ని పలగొట్టాలి. పలగొట్టి ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి. yes ఓకే లెట్స్. దాన్ని ఏమంటారా? బ్రోకెన్ ఎగ్. దాన్ని ఏమంటారు? బ్రేకింగ్ ఎగ్స్ బ్రేక్ చేసేసి ఇప్పుడు ఆమ్లెట్లోకి వేసేసి దాంట్లో బ్రెడ్ యాడ్ చేసేసి మసాలా గిల్లా యాడ్ చేసి మన టేస్ట్ తగ్గట్టు సెట్ ఉంటుంది. ఓకే చూసేద్దాం, పెద్ద దాన్ని చూసేద్దాం. ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే అన్నయ్య ఎగ్ బ్రేక్ చేసేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేస్తుండు. చూడండి, బ్రేక్ చేసేసిండు. లెట్స్ గో. 2 ఎగ్స్ వాడదాం కదా, 2 ఎగ్స్ వాడితే బెస్ట్ ఏమో. మీరు చూడండి ఎలా వేస్తుండో. ఓకే, బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఇట్లా పలుకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇట్లా పడేయాలి డస్ట్బిన్లో. దాంట్లో ఒక చిన్న స్పూన్ తీసుకోవాలి మనం. దేని గురించి అంటే మిక్స్ చేయడానికి. తెలుసా? ఇలా అయితే మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసి అక్కడ ప్యాన్ పెట్టేసేసి చేసేయాలి. ఇది చూడండి దేని మీద కూర్చున్నాడు, సింక్ మీద కూర్చున్నాడు పండుకోది. ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇంట్రెస్ట్ లేదనుకుంటా మా చెల్లెకి, అసలు ఇంట్రెస్టే లేదు మా చెల్లెకి. ఏమన్నా అంటే బెడ్ మీదకి వెళ్ళి వండుకుంటుంది అంతే. మనమైతే చేసేద్దాం. ఎగ్ అయితే షేక్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుంటున్నాను, అంతలోపు మనం ఇది తినేద్దాం. వచ్చే లోపల తినొద్దు. ఓకే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం మనం అయితే. అరే లైటర్ అయితే పెట్టినావు అక్కి? పెట్టినావు? ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాడు. ఆయిల్ పోయమా? ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి తర్వాతకి ఫస్ట్ ఎగ్ వేయాలి. ఎగ్ వేసిన తర్వాత ఒక బ్రెడ్ని ఇట్లా అని అంటే
అప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోద్ది. తర్వాత దానిలో కొంచెం చిన్న మసాలాలు ఇట్లా వేసినాం అనుకో టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోద్ది. ఓకే లెట్స్ గో. ఇప్పుడైతే మనం అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాం. దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత ఎగ్ అయితే వేసేసుకోవాలి. అలా అయితే ఎగ్ అయితే మనం చెక్ చేసుకుంటాం. మనం గరం మసాలా అట్నే కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం. టేస్ట్ అయితే అదుర్స్ ఉంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. నేను చెప్తున్నా కదా, మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. పెద్దవాళ్ళు ఉన్నప్పుడే, చిన్నవాళ్ళు ఎవ్వరు ట్రై చేయొద్దు. ఓకేనా, లెట్స్ గో. ఓకే, ఇదైతే హీట్ అయింది. ఇప్పుడైతే మనం కొంచెం మొత్తం వేసేయచ్చా అండి? మొత్తం కాదు, మనం ఇది చూసుకో. ఇలా సగం పెట్టినా చూసినావా, ఈ సగం అనేది నేను దేనికంటే చెప్తాను. ఇదైతే ఫస్ట్ ఇట్లా పెట్టి ఓకేనా, అది కొంచెం హీట్ అవ్వాలి ఫస్ట్. హీట్ అయిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఫ్లిప్ అయ్యాక ఇది ఇట్లా తిప్పినాం అనుకో అయిందా అప్పుడే అయిపోయింది. ఒక్క నిమిషం చెప్తా. చాలా స్పీడ్ పెట్టారు, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బ్రెడ్ అనేది, లేకపోతే మాడిపోతుంది. అక్కడ కాలుతుంది. కొంచెం బ్రెడ్ అనేది కొంచెం వేడి అవుతుందా, అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి మళ్ళీ బ్రెడ్ పైన ఇది వేయాలి. ఈ లాస్ట్ కొంచెం ఉంది, అప్పుడు బ్రెడ్ అనిపోయి బ్రెడ్ వాడేమో వేస్తుంది. సింక్ కాడ కూర్చొని అట్లా వేస్తుంది. ఏం చెప్పాలనికి ఇగో అట్లా ఆడుకుంటున్నా అనమాట. ఏమన్నా అంటే బెడ్ కాడికి వెళ్ళి పండుకుంటాడు, లేకపోతే సింక్ కాడికి వచ్చి కూర్చొని ఇట్లయితే వాటర్ అయితే ఇట్లా ఆడుకుంటాడు అనమాట వాటర్ తోటి. ఇప్పుడైతే అన్నయ్య అయితే ఇప్పుడు ఏమేమి ఇష్టం, ఏమి వేయలేదా ఇంకా? ఏం పర్లేదు, మాడిందే ఇంకా బాగుంటుంది. బ్రెడ్ మాడాలి ఎక్కువ. ఓకే, ఇప్పుడైతే మనమైతే దీని మీద ఈ కొంచెం ఆమ్లెట్ అయితే వేస్తున్నాం. ఓకేనా, ఓకే. అంత స్పీడ్ పెట్టుకుని మళ్ళీ మాడిపోద్ది. ఇప్పుడైతే కొంచెం మళ్ళీ ఒకసారి ఇది ఫ్లిప్ చేసినాం అనుకో అయిపోద్ది. బ్రెడ్ ఆమ్లెట్ అయిపోద్ది. ఇంకొక సెకండ్ వచ్చేది కొంచెం సిమ్లో పెట్టుకుని నీళ్ళు. ఇది గరం మసాలా. ఇప్పుడైతే మనం కొంచెం అయితే వేసేసుకుందాం. ఓకే, వేసేసేయి కొంచెం లైట్. అట్లాగా చిన్ను ఇట్లా చేతితోటి ఇట్లా తీసుకున్నావా, ఇట్లా వేయాలి అంతే. ఇట్లా ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి వేయాలి? జెల్ వేసేసి, లేకపోతే మాడిపోయేటట్టు ఉంది ఆమ్లెట్. ఓకే ఓకే, నెక్స్ట్ ఫ్లిప్ చేయి ఆమ్లెట్. ఓకే, నెక్స్ట్ సాల్ట్ వేయవా కొంచెం లైట్? ఇట్లా తీసేసుకొని చేత్తో తీసేసుకోవాలి. ఇట్లా కొంచెం వేస్తే కదా అయిపోయి ఓవర్. చెప్పాక ఏమో చెప్తున్నావు? ఏం లేదా? మా చెల్లికి అసలు ఇంట్రెస్టే లేదు దీని మీద. దీని మీద ఇంకా ఆయిల్ పోయింది. ఫ్లిప్ చేయి ఆమ్లెట్ ఫ్లిప్ చేయి. ఓకే, పట్టుకో ఇట్లా హ్యాండిల్. వెరీ గుడ్ అగ్గి, కమ్ ఆన్, జస్ వెరీ గుడ్. ఇప్పుడైతే మనం ఆమ్లెట్ అయితే వేసేసాం, బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసాం కదా, అదైతే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాం. అలాంటి ఇంకా చాలా చెయ్యు, ఇంకా ఒక 5 దాకా అవుతాయి నాకు తెలిసి. ఒక్కోదానికి మనం ఇంకోటి బ్రెడ్ పెట్టలే. ఏం పర్లేదు, ఒకదానికి పెట్టొద్దు. ఓకే, లెట్స్ గో. ఒక ఆమ్లెట్ అయితే వచ్చింది, ఒకసారి జూమ్ ఎట్లుందో, ఇంత మంచిగా రెడీ అయిందో. ఇప్పుడైతే మాదైతే చిల్డ్రన్స్ బ్రెడ్ ఆమ్లెట్. టేస్ట్ చేస్తాం అక్కి కొంచెం? అక్కి ఫస్ట్ టేస్ట్ చేస్తుంది కొంచెం అయితే. ఎలా ఉంది అక్కి? బాగుంది ఫ్రెండ్స్, సూపర్. ఓకే, ఇలాంటివి అయితే మనం అన్నయ్య వాళ్ళు చాలా చేసేస్తారు. మనం అయితే బెడ్రూమ్ 'లోకి వెళ్ళిపోదాం.
ఇప్పుడైతే అయిపోయింది అనమాట, అన్ని వేయడం అయితే అయిపోయినాయి. ఇదే లాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇదైతే అయిపోయిందండి. అన్ని అయిపోయింది, మనం అయితే ఆల్మోస్ట్ అన్ని చేసాం. జరు అవి చూసారు, అన్ని అయితే అయిపోయి చూసుకోవచ్చు. ఇన్ని కానీ చేసినాం. చాలా టైం పట్టింది మాకైతే, యాక్చువల్ అయితే నిజంగా చాలా టైం పట్టింది. 1 అవర్ పట్టిందా? 1 అవర్ 2 అవర్స్ అట్లా పట్టింది. 1 అవర్ 1 అవర్ లోపల అయింది. 1 అవర్ 2 అవర్స్ పట్టిందంట. అంటే మేము చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే టేస్ట్ చేసి మనం చూసి చెప్తాం. ఓకేనా? జెన్యూన్ గా ఓకే. ఇప్పుడైతే అయిపోయింది, మనం అయితే మొత్తం కంప్లీట్ చేసేసాం బ్రెడ్ ఆమ్లెట్ అయితే. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చెప్తాం. నీకు ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే? చాలా, మీరు అంత కష్టపడి చేసిరు అనిపిస్తుంది నాకు చూస్తే. నీకు? నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? కష్టంగా చేసినాం అని. ఇష్టంతో చేసినాం అందుకని ఇంత మంచిగా వచ్చినా అని చెప్తాను. అవును. ఓకే, లెట్స్ గో దీన్ని పట్టుకుంటా. ఇప్పుడైతే ఫస్ట్ చిన్నగా టేస్ట్ చేస్తాడు అన్నమాట వీడియోలో. చేయరా, కాలుతుందా? బ్రెడ్ ఉంది తీసుకోవట్లా, కాలుతుంది. ఇప్పుడే చేసినాం కదా, వేడిగా ఉన్నాయి మొత్తం. ఎట్లుంది? చాలా బాగుంది, మీరు చాలా బాగా చేశారు. అగ్గి టేస్ట్ చేయాలి, అగ్గాడు ఇప్పుడైతే. ఓకే, అక్కి అని నచ్చుద్దా లేదా జెన్యూన్ చెప్పాలి. నిజంగానా? నిజంగా బాగుందా? ఓకే, చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేస్తా ఒకసారి పట్టుకున్నా. ఓకే, ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేయబోతున్నా, చూద్దాం ఎట్లుందో. బా సూపర్ వచ్చింది, నిజంగా బాగా వచ్చింది. ఎట్లుందాగే? నిజంగా బాగుంది టేస్ట్ అయితే. మీరైతే చేసుకోవాలంటే మా ఛానల్ కి లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో, బాయ్. చెప్పు. బాయ్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.